భీమ్గల్లో ప్రభుత్వ పాఠశాలలకు 50 డెస్క్ బెంచీల విరాళం. భీమ్గల్ మండలంలోని ముచ్కూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు 25 డెస్క్ బెంచీలు, భీమ్గల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు మరో 25 డెస్క్ బెంచీలను వసంత టూల్స్ క్రాఫ్ట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అందజేశారు. ట్రస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ ఏనుగు దయానందరెడ్డి సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి చేతుల మీదుగా విద్యార్థులకు డెస్క్ బెంచీలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించేందుకు ట్రస్ట్ చేస్తున్న సేవలను పలువురు కొనియాడారు. డెస్క్ బెంచీల పంపిణీతో విద్యార్థులు మరింత సౌకర్యవంతంగా విద్యాభ్యాసం కొనసాగించేందుకు అవకాశం కలుగుతుందని అభిప్రాయపడ్డారు. వితరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఈ కార్యక్రమంలో విజయవంతం చేస్తున్నటువంటి మన గౌరవనీయులు బాల్కొండ శాసనసభ్యులు వేముల ప్రశాంత్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. విద్యార్థులకు ఉన్నటువంటి ఈ డెస్క్ బెంచ్ల సమస్యను తీర్చినందుకు మీకు ధన్యవాదాలు. అదేవిధంగా నేను గత ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి పనులని నేను చేస్తే మా వియ్యంకుడి ద్వారా వాళ్ళకి ఎందుకు బాధగలుగుతారు? ఇంకా చేయాలి, మా సర్వైసర్ ఖర్చు పెట్టుకుంటా మేము పని చేయాలి. శ్రీ ఏనుగు దయానందరెడ్డి గారు గత 10 సంవత్సరాల నుంచి చూసినట్లయితే సంపు వాటర్ ట్యాంకులు 4 పనులు మంజూరైనాయి సార్. అందులో భాగంగా ఈరోజు గురి పౌర్ణమి సందర్భంగా ప్రముఖ వ్యాపారవేత్త మా వియ్యంకుడు దయానంద్ రెడ్డి గారు కమ్మర్పల్లి స్కూల్లో 40 డ్యూల్ డెస్క్ బెంచ్లు, అట్లాగే భీమ్గల్ స్కూల్లో 25 డ్యూల్ డెస్క్ బెంచ్లు, ముచ్కూర్ స్కూల్కి 25 డ్యూల్ డెస్క్ బెంచ్లు, దాదాపు 3.5 లక్షల రూపాయల విలువ గల డ్యూల్ డెస్క్ బెంచ్లు ఆయన వితరణ చేశారు. పిల్లలకి సదుపాయంగా ఉండాలని, మంచిగా చదువుకోవాలని ఆయన ఆలోచన చేసి ఈ వితరణ ఆయన చేయడం జరిగింది. దాన్ని ఈరోజు కమ్మర్పల్లిలో, ముచ్కూరులో, భీమ్గల్లో మేమన్నీ పంచడం జరిగింది. ఈ సందర్భంగా నేను బాల్కొండ నియోజకవర్గంలోని చదువుకునే స్టూడెంట్స్కి, పిల్లలందరికీ, అట్లాగే చదువు చెప్పే ఉపాధ్యాయులందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఇది సొంత డబ్బులతో చేస్తున్నటువంటి కార్యక్రమం. దీన్ని రాజకీయం చేయొద్దు అని చెప్పి నేను అధికారంలో ఉన్నటువంటి నాయకులకు సూచిస్తూ ఉన్నా. ఒక ఊరికి ఇస్తే మా ఊరికి ఎందుకు ఇస్తలేడు ప్రశాంత్ రెడ్డి అని ఆ ఊరి వాళ్ళని రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తున్నారని నాకు సమాచారం వచ్చింది. మాకెంత స్తోమత ఉంటే అంత మేము మా సొంత ఖర్చులతోటి సహాయం చేస్తూ ఉన్నాం. దాంట్లో ఈ ఊరికి ఎందుకు ఇవ్వవు, ఆ ఊరికి ఎందుకు ఇవ్వని రెచ్చగొట్టి రాజకీయం చేస్తే ఇది పద్ధతి కాదు, ఇది భావ్యం కాదు. ఇది ప్రశాంత్ రెడ్డి ఏ మంచి పని చేసినా కానీ దాని మీద రాజకీయం చేసి అలవాటు చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేసే తెలివి లేదు వాళ్ళకి. ఒక్క పని ప్రజలకు చేసే తెలివి లేదు ప్రభుత్వం ద్వారా. ఈవెన్ ఈ స్కూల్ బెంచ్లు కూడా దయానంద్ రెడ్డి గారు ఎందుకు ఇస్తున్నారు? ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి డ్యూల్ డెస్క్ బెంచ్లు, ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి సైన్స్ ల్యాబులు కావచ్చు, ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి కంప్యూటర్లు కావచ్చు, సరిగ్గా ప్రభుత్వం ఇవ్వట్లేదు కాబట్టి ఇక్కడున్న ప్రజలు కోరితే నేను వారిని రిక్వెస్ట్ చేస్తే ఆయన తన సొంత డబ్బులు సొంత ఖర్చులతో ఈ సహాయం చేస్తూ ఉన్నారు.
మీరు ఎవరైతే మాట్లాడుతున్నారో మీకు చేతనైతే మీరు ఇంకో 25 బెంచులు ఇంకో 40 బెంచులు భీమ్గల్ స్కూల్కి ఇవ్వండి మీ సొంత ఖర్చులతోటి, అప్పుడు మిమ్మల్ని అభినందిస్తారు. లేదు మీరు అధికారంలో ఉన్నారు, మీ పార్టీ అధికారంలో ఉన్నది, ప్రభుత్వంతో ఇప్పియండి. భీమ్గల్ స్కూల్కు ముచ్కూరు స్కూల్కి నేను నిన్న కమ్మరపల్లి కాలేజీలో డెస్కులు ఇచ్చినాం. చాలా స్కూళ్ళల్లో దయానంద రెడ్డి గారు ఇచ్చినారు. ఆ దుస్థితి ఎందుకు వచ్చింది? ప్రభుత్వం ఇవ్వకపోతేనే కదా ఆయన ఇస్తూ ఉన్నాడు. మీరు ఇప్పుడు అధికారంలో ఉన్నారు, మీరు ఇప్పియండి, ప్రభుత్వం నుంచి ఇప్పియండి, ఆ పని చేయండి. కానీ ఈ ఊరికి ఎందుకు ఇస్తున్నారు, మా ఊరికి ఎందుకు ఇస్తలేరు అని చెప్పి పక్క ఊరి గ్రామ ప్రజలను రెచ్చగొట్టే రాజకీయం చెయ్యొద్దు. సహాయం చేసే వాళ్ళ కాళ్ళల్లో కట్టె పెట్టకండి అని చెప్పి నేను వాళ్ళని కోరుతాను. ఆయన సొంత డబ్బులతో సహాయం చేస్తున్నాడు, ఆయన చేయనియండి. ఆయన కాళ్ళల్లో కట్టె పెట్టకండి రాజకీయం చేసి. ఆయన సంపాదించిన దాంట్లో ఒక 5% 10% సహాయం చేద్దామని నిర్ణయం తీసుకున్నాడు. 5% 10% తోటి సంవత్సరంలో ఎన్ని స్కూళ్ళల్లో ఎన్ని గుడిలోకో లేవు ఆయన ఇష్టం ఎన్నిటికి చేయగలిగితే అన్నిటికీ వేస్తాడు. ఆయన సొంత డబ్బు అది. దాన్ని కూడా మీరు రాజకీయం చేసి ఈ ఊరికి ఎందుకు వేస్తున్నాడు, ప్రశాంత్ రెడ్డి వియ్యంకుడు, ప్రశాంత్ రెడ్డికి మేము ఓట్లే లేదా, ఈ ఊరికి ఎందుకు చేయడు అని మా గొంతు పిసికే కార్యక్రమం చెయ్యకండి. ప్రశాంత్ రెడ్డి తనంతాను మంచినీళ్ళు ముట్టకుండా అన్నం తినకుండా ఒక రోజంతా దీక్ష చేస్తే కూడా దాని మీద రాజకీయం. నేను దీక్ష చేసింది భీమ్గల్ ప్రజలకు హాస్పిటల్ తొందరగా పూర్తి చేయండి, మార్కెట్ పూర్తి చేయండి, బస్ డిపో తెరవండి. నేను దీక్ష చేసిన ప్రజల కోసం చేసిన. ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుతాం, తద్వారా ప్రభుత్వంలో చలనం వచ్చి తొందరగా కడతారేమో అని చెప్పి నా ఆశ. దానికోసం నన్ను నేనే కష్టపెట్టుకున్నా. నేను ఎవరినేం అనలే, నేనే అన్నం మానేసిన, నేనే నీళ్ళు మానేసిన దినమంతా. దాని మీద కూడా ఎందుకు రాజకీయం చేస్తున్నారు అంటే ప్రశాంత్ రెడ్డి దీక్ష చేస్తే రాజకీయమే, ప్రశాంత్ రెడ్డి బెంచులు వంచితే మీరు రాజకీయమే, ప్రశాంత్ రెడ్డి ఏ మంచి పని చేసినా రాజకీయం చేస్తుడు. దయచేసి మానండి అవి. ఇది మాని నా మీద ఏడుచుడు మాని మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు 2000 4000 పెన్షన్ చేయండి. ఆడవాళ్ళకు 2500 ఇస్తామన్నారు, అది ఇవ్వండి. 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు, అది చేయండి. ఇంకా సగం మందికి గాలే. 15,000 రైతు భరోసా ఇస్తామన్నారు, అది ఇవ్వండి. ఎగ్గొట్టినవి కూడా ఇవ్వండి. ఇప్పుడు ఇగో తులం బంగారం ఇస్తామన్నారు, ఇవ్వండి. గా పనులు చేసే ప్రయత్నం చేయండి. అంతేగాని ప్రశాంత్ రెడ్డి బెంచ్లు పంచితే ఉలిక్కిపడి రాజకీయం చేయకండి. ప్రశాంత్ రెడ్డి అన్నం నీళ్ళు మానేసి దీక్ష చేస్తే ఉలిక్కిపడి నా మీద దుమ్మెత్తి పోయకండి. దాంతో ఏం రాదు. మీరు లీడర్లు గారు. దాంతో మీరు లీడర్లు ఎప్పుడైతారంటే మీరు ప్రభుత్వం మీరు పార్టీ ఎన్నికల్లో మీ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేసినప్పుడు మీరు లీడర్లు అవుతారు, హీరోలు అవుతారు. అంతే తప్ప నన్ను ఆడిపోసుకుంటే మీరు ఏం కారు అని చెప్పి ఇప్పటికన్నా గ్రహించండి సోదరులారా అని చెప్పి మిమ్మల్ని నేను కోరుతాం. జై తెలంగాణ, జై కేసీఆర్. మీ గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఆయన దయానంద రెడ్డి గారు మనలాగే గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని పేద పిల్లలకు ఉండేటువంటి ఇబ్బందులు తెలిసిన వ్యక్తి కాబట్టి వ్యాపారంలో స్థిరపడిన తర్వాత ఆ భగవంతుడి దయ వల్ల ఆయన సొంతంగా చిన్న స్థాయి నుంచి పై స్థాయికి వచ్చి బాగా చదువుకొని ఎంటెక్ చేసి ఆయన మోల్డ్స్ ఇండస్ట్రీని స్థాపించి మంచిగా అయిన తర్వాత నా వంతుగా ఈ సమాజానికి ఏమైనా చేయాలన్న ఉద్దేశంతో మొట్టమొదటిగా స్కూళ్ళల్లో సదుపాయాలు లేనటువంటి స్కూళ్ళల్లో పిల్లలకి సదుపాయాలు కల్పించాలి అని చెప్పి ఈ కార్యక్రమం తీసుకుంటా ఉన్నాడు. నిజంగా కూడా ఆయనకు మీ అందరి పక్షాన అభినందనలు తెలియజేస్తా ఉన్నా. మీరు కూడా బాగా చదువుకొని ఇవాళ మీకు పెన్షన్ ఇచ్చినటువంటి దయానంద రెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకొని ఆయన బాగా చదువుకొని ఎట్లయితే పైకి వచ్చి బాగా సంపాదించి తన సంపాదనలో కొంత భాగాన్ని ఎట్లయితే ఇప్పుడు స్కూళ్ళ కోసం మీకోసం ఎట్లయితే ఇస్తూ ఉన్నాడో అట్లా మీరు కూడా బాగా చదువుకొని పెద్దవాళ్ళే మీరు రాబోయే రోజుల్లో మీరు చదువుకున్న స్కూళ్ళలో స్కూల్కి అప్పటి పిల్లలకి మళ్ళీ పెద్దగా కావాలి. బాగా పేరు గడించి బాగా సంపాదించి మంచి పేరు తెచ్చుకొని అప్పుడు మళ్ళీ మీరు కొంతమంది సాయం చేయాలి.
ఓకేనా? అట్లా చేసినాము. అప్పుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి హయాంలో మంజూరైంది మన ఊరు మన బడి కార్యక్రమం. అయితే ఆయన స్లాబ్ చేసినాడు, ఇక్కడే కనిపిస్తామని నా కళ్ళ ముందే. 30 లక్షల బిల్లు అయితే ఈ ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయనకు బిల్లు రాలేదు. కాంట్రాక్టర్ సొంతంగా డబ్బులు పెట్టి స్లాబ్ అయితే వేసిండు, కానీ మిగతా డబ్బులు గవర్నమెంట్ బిల్లు ఇవ్వక ఆయన పనిని ముందుకు తీసుకుపోలేని పరిస్థితి ఏర్పడ్డది. ఇది చాలా బాధతో చెప్తా ఉన్నా నేను ఇది ఫైనాన్స్ మినిస్టర్ గారికి కూడా చెప్పిన. ఈ మన ఊరు మన బడిలో సగం పనులు అయినాయి, కానీ కాంట్రాక్టర్కు బిల్లు ఇవ్వకపోవడం మూలంగా ఆ పనులు ముందుకు పోతలేవు, మరి ఇవ్వాలి అని చెప్పి ఫైనాన్స్ మినిస్టర్ గారికి కూడా చెప్పిన. నేను ఈ బిల్ డీటెయిల్స్ కూడా ఆయనకు నేను సొంతంగా కలిసి ఇచ్చిన. అసెంబ్లీలో నేను మాట్లాడినా, హరీష్ రావు గారు మాట్లాడినాడు. కానీ దురదృష్టం ఏమంటే ఈ ప్రభుత్వం ఇప్పటికి కూడా 2.5-3 సంవత్సరాలు అయింది. మన ఊరు మన బడిలో చేపట్టినటువంటి ఏ పని కూడా ఒక నయా పైసా ఇస్తలేదు. ఇక్కడే కాదు, ముచ్చుకూరులోనే కాదు, మొత్తం రాష్ట్రం అంతా. చాలా బాధతో ఇవాళ ఈ వేదిక మీద నుంచి నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీడియా మిత్రులకు కూడా నేను కోరుతాను, నేను కోర్టు చేయండి. ఈ వేదిక మీద నుంచి, ఈ పిల్లల మధ్యలో నుంచి నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా, దయచేసి ఇంతకుముందు సర్పంచ్ గారు అన్నట్టు స్కూల్ అభివృద్ధి విషయంలో పాత ప్రభుత్వం తీసుకున్నటువంటి పనులని ముందు కొనసాగించవలసిన అవసరం ఉంటుంది. ప్రభుత్వాలు మారవచ్చు, కానీ స్కూళ్ళు మారవు కదా, మీ పిల్లలు మారరు కదా. కాబట్టి ఆ మంచి పని కాబట్టి అది దాన్ని ముందుకు తీసుకుపోవాలి. కాంట్రాక్టర్కి బిల్లు ఇచ్చి, రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమస్య నెలకొని ఉన్నది. కాంట్రాక్టర్ బిల్లులు చెల్లించి మిగతా పనులను పూర్తి చేసి పిల్లలకు 6 క్లాస్ రూమ్స్ అందుబాటులోకి తేవలసినటువంటి బాధ్యత ఈ కొత్త ప్రభుత్వం మీద ఉంటుందని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారికి మీ మధ్యలో నుండి నేను ఆయనను కోరుతా ఉన్నా. ఉంటే ఎలక్షన్లప్పుడు ఒకరినొకరు విమర్శ చేసుకుందాం, నువ్వు చేసింది నువ్వు చెప్పాలి, మేము చేసింది మేము చెప్తాం, ప్రజలకు ఎవరు నచ్చితే వాళ్ళకి ఓట్లు వేస్తారు. కానీ పిల్లల విషయంలో, స్కూళ్ళ విషయంలో, అభివృద్ధి విషయంలో రాజకీయాలు చేయడం మంచిది కాదు. అది మంచి సాంప్రదాయం కూడా కాదు. ప్రభుత్వం మారుతుంది, ఈ రాజకీయ పార్టీ అధికారంలోనూ ఇంకో రాజకీయ పార్టీ అధికారంలోకి వస్తుంది. అది కంటిన్యూస్ ప్రాసెస్. దాంట్లో ఈ ప్రభుత్వంలో మొదలుపెట్టిన పనులను మేము చేయం, మేము అట్లా దానికని పడావు పెడతాం అనడం మంచిది కాదు. అది పిల్లల భవిష్యత్తుకు ఇబ్బంది చేస్తుంది. అది మంచి ఆలోచన కాదు. ఇప్పటికైనా పునఃసమీక్షించుకోవాలి. ఈ ప్రభుత్వం పునఃసమీక్షించుకొని, పిల్లలంటే మన ఏ పిల్లలైనా సరే రేపు భావి తరాలకు పనికొచ్చే పిల్లలు వీళ్ళు మంచిగా చదువుకుంటే వీళ్ళ మేధస్సు, వీళ్ళ ఇదంతా మన దేశానికి ఉపయోగపడుతుంది. ఏ ఒక పార్టీకి ఉపయోగపడదు. లేదా వీళ్ళు చదువుకుంటే ఈ 2 ఏళ్ళే ఉపయోగపడదు. పిల్లలు చదువుకొని మంచి విజ్ఞానవంతులైతే వాళ్ళ జ్ఞానం ఈ రాష్ట్రానికి, దేశానికి పనిచేస్తుంది. కాబట్టి దీంట్లో రాజకీయాలు మానేసి మీరు మంచిగా కట్టిండా లేదా చూసుకోండి, మీరు చెక్ చేసుకొని బిల్స్ రాసుకొని ఇచ్చుకోవాలి. కాబట్టి ఇప్పటికైనా ఈ కళ్ళు తెరవాలి. ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు కూడా వారి నాయకులకి ఈ విషయాన్ని దృష్టికి తీసుకుపోవాలి. ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు, అధికార పార్టీకి చెందిన వారు, అయ్యా మా స్కూల్లో మన ఊరు మన బడిలో మొదలుపెట్టబడింది, స్లాబులు వేసినాం, అవి కాంట్రాక్టర్ బిల్లు రాకపోవడం వల్ల ముందుకు పోతలేదు, దీన్ని ఎట్లన్నా కానీ మన ప్రభుత్వం ముందుకు తీసుకుపోవాలని చెప్పి ఇక్కడ నాయకులు, నియోజకవర్గ నాయకులను ఒత్తిడి తేవాలి, నియోజకవర్గ నాయకులు రాష్ట్ర నాయకులను ఒత్తిడి తేవాలి. ఒత్తిడి తెచ్చి ఎక్కడికక్కడ ఈ పనులను ముందుకు తీసుకుపోవాలి. అంతేగా అనవసరమైన రాజకీయాలు చేయొద్దు. ఇది ఎవరింటి కోసమో కాదు. పిల్లలంటే దేశ భవిష్యత్తు, దేశ సంపద. మీరందరూ కూడా రేపు మంచిగా చదువుకొని ఇంజనీర్లు, డాక్టర్లు, ఐఏఎస్లు, కలెక్టర్లు అయితే మీ జ్ఞానం ఈ దేశానికి పనిచేస్తుంది. ఒక ముసుకూరికే పని చేయదు, లేదు మీ ఇంటికే పని చేయదు. కాబట్టి ఇంత బ్రాడ్గా ఆలోచన చేయవలసిన అవసరం
ఏ ప్రభుత్వాలకైనా ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. తప్పకుండా నేను ఈ టాపిక్ని మళ్ళీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను. నాకున్న అవకాశం అసెంబ్లీ వేదిక కాబట్టి అసెంబ్లీ వేదిక ద్వారా నేను తప్పకుండా ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం తప్పకుండా చేస్తాను. అట్లాగే సైన్స్ కిట్ ఏదో కావాలని అడిగినాను. మా అమ్మాయి ఏం పేరు రమ్మని నందిత అడిగింది. నేను హెడ్ మాస్టర్ గారిని అడుగున్నాను, మరి గవర్నమెంట్ నుంచి రావా సార్ అని. ఏమో సార్ ఇక ఎప్పుడు వస్తాయో ఏమో అన్నమాట మాట్లాడతాను. ఇవన్నీ కూడా ప్రభుత్వాలు ఇవ్వవలసిన పనులు. సైన్స్ కిట్ కావచ్చు, ఈవెన్ మీ డెస్కులు కూడా ప్రభుత్వాలు ఇవ్వాలి. ప్రభుత్వం ఇస్తలేదు కాబట్టి పిల్లలకు ఇబ్బంది అవుతుంది కాబట్టి దయానంద్ రెడ్డి గారు సహాయం చేస్తూ ఉన్నారు. ఇవ్వవలసిన బాధ్యత ప్రభుత్వాలు. ప్రభుత్వం చేయవలసిన పని చేయట్లేదు కాబట్టి ఇటువంటి సోషల్ వర్కర్లు, ఇటువంటి దాతలు ముందుకు వచ్చి ఇస్తూ ఉన్నారు. ఆయన మా వియ్యంకుడు కాబట్టి నాకు తెలుసు కాబట్టి నన్ను ఎవరో మీ వాళ్ళు అడిగితే నేను ఆయనకు చెప్పడం, ఆయన ఇవ్వడం జరుగుతూ ఉంది. అయితే ఒక బాధాకరమైన విషయం ఏంటంటే, ఇంతకుముందే నేను వీళ్ళతో పంచుకుంటా ఉన్నా. పొద్దున్నే ఇప్పుడు సైన్స్ కిట్ అడిగిరు వీళ్ళు. సరే ఈ విషయం నేను దయానంద్ రెడ్డి గారికి చెప్తా. సైన్స్ కిట్ అడిగిరు ముచ్చుకూరోళ్ళు అని చెప్తా. ఇంకో ఊరోళ్ళు అడుగుతారు. ఇప్పుడు ఇది ఏమవుతుందంటే, నేను నా సంపాదన, నాకు 100 రూపాయల సంపాదన ఉంటుంది. నాకు 100 రూపాయల సంపాదనలో ఒక 10 రూపాయలు 10% లేదా 5 రూపాయలు 5% సమాజ సేవకు వినియోగించుకోవాలా అనుకుంటా. నేను ఈ సంవత్సరం నేను 100 రూపాయలు సంపాదించిన దాంట్లో నుంచి 5 రూపాయలు 10 రూపాయలు నేను ఇటువంటి కార్యక్రమాలకు దానం ఇవ్వాలి, దాతగా ఉండాలి అని అనుకుంటాం. లేదు అందరూ అడిగి ఒకటేసారి 30 రూపాయలు 40 రూపాయలు 50 రూపాయల మందం అడిగిర్రు అనుకోండి, ఇవ్వగలమా? నేను ఎంత దానం చేయాలనో నా విచక్షణకు ఉంటుంది. నేను ఎంత సమాజ సేవ చేయాలనో నా విచక్షణకు ఉంటుంది. చేయడమే చాలా గొప్ప విషయం. దయానంద్ రెడ్డి గారు చేయడమే చాలా గొప్ప విషయం. అది ఎంత ఆయన సంపాదనలో 5% 10% నేను చేయాలి అనుకుంటాను, ఆయన చేస్తూ ఉంటాడు. దాన్ని బట్టి సంవత్సరానికి ఇన్ని చేసుకుంటూ ముందుకు పోతాం. దాని మీద కంపల్షన్ కూడా ఏం కాదు. ఆయనకు మీరు అడిగింది, మనం అడిగింది నచ్చాలి ఆయనకు. ఇది ఉపయోగంలోకి వస్తుందా, ఉపయోగంలోకి రాదా చూసుకుంటారు. చూసుకొని ఎంత చేయగలిగితే అంత చేస్తారు. కానీ విచిత్రం ఏం